అదేవిధంగా సిటిఎం రోడ్ దీనికి వస్తే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం ఈ గుడ్డలు తీసేసి వేరే గుడ్డ వేసుకోవాలని తీసేటప్పుడు ముందు వేరే గుడ్డలు రెడీగా పెట్టుకొని ఈ గుడ్డలు వేసుకొని తీసేయాలి. అట్లా లేకుండా ఒక శాంక్షన్ లేదు, పాడు లేదు, అక్కడ ఉండే చెట్లన్నీ కొట్టేసి దానికి దుస్తులు తీసి ముంచేసి ఇంతవరకు దానికి ఏమీ లేదు, దాని మీద ప్రస్తావనే లేదు. ఈరోజు సిటిఎం రోడ్ పరిస్థితి ఎట్లుంది, ఎటువంటి డెవలప్మెంట్ లేదు, అట్టే నిలిచిపోయింది. ఇప్పుడు మేము ఒకటే డిమాండ్ ఇస్తున్నాం, మీరు ఖచ్చితంగా ఆ సిటిఎం రోడ్ను ఎన్క్రోచ్మెంట్ తీసేసి అది పూర్వ వైభవం పోయింది, దాని పూర్వ వైభవం గుర్తించి నీట్గా దాన్ని డెవలప్ చేస్తుందిగా మీ మాట ప్రకారం మీరు చెప్పారు కాబట్టి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేగా ఆవుల ఇంకా సూపర్ లెవెల్లో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారో ఖచ్చితంగా మేము వచ్చిందను ఇది చేస్తాము, బావుతారి వరకు ఫ్లైఓవర్స్ కట్టిస్తాము అని కూడా వాగ్దానం చేశాము. ఫ్లైఓవర్స్ పరిస్థితి ఏమనేది కూడా మేము ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాము. ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది కాబట్టి మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేసేసి ఖచ్చితంగా మీరు చెప్పిండే వాగ్దానం ప్రకారం ఫ్లైఓవర్స్ కూడా తీసుకొని రావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్ సమస్య కూడా మదనపల్లిలో ఎక్కువ ఉంది. పబ్లిక్ టాయిలెట్స్ ఇప్పుడు సిటిఎం రోడ్ అయితే పబ్లిక్ టాయిలెట్స్ లేదు, అక్కడ ఏదైనా అవ్వాతాతలు ఎవరైనా వచ్చినారు, షాపింగ్ పాటు వచ్చినారని కూడా లోకల్ టాయిలెట్స్ లేవు. అదేవిధంగా మన కోర్ట్ కాంప్లెక్స్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది, అదేవిధంగా జైలు ఉంది, తర్వాత తహసీల్దార్ ఆఫీస్ ఉంది. దగ్గరగా 100 మంది అక్కడ వచ్చి విజిట్ చేస్తారు ఏదో ఒక పని మీద. అక్కడ వచ్చి న్యాచురల్ ఏమవుతుందంటే ఇవి ఫిరాయిస్తాయి. అక్కడ పోయిన తర్వాత ఏమవుతాయంటే కంప్యూటర్స్ వచ్చిందనో ఫిరాయిస్తాయి చాలా వరకు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. అప్పుడు వాళ్ళు చాలా వరకు వెయిటింగ్ చేసే ఇది ఉంటుంది. కానీ దానికి ఒక ఏదో టాయిలెట్ ఆ టైంలో కంప్యూటర్ ఫిరాయిస్తే ఈ అవ్వాతాతలు వచ్చిందో బయటికి పోయేసి అదంతా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఒకటే కోరుకుంటున్నాం, ఆ కోర్ట్ కాంప్లెక్స్లో కూడా పెయిన్ డ్యూస్ టాయిలెట్స్ కానీ మంచి మెయింటైన్ టాయిలెట్స్ కానీ కట్టించేసి ఆ ప్రజలకు ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మదనపల్లి హెడ్ క్వార్టర్స్కు కలిపేది రామసముద్రం నిమ్మనపల్లి రోడ్ వచ్చింది, చాలా హారిబుల్గా ఉంది, చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. ఇప్పుడు కొంత రోడ్ అయితే ఎట్లుందంటే ప్యాచెస్ మటుకు అక్కడక్కడ వేశారు, కానీ ఏమైందంటే జంగల్ క్లియరెన్స్ చేయలేదు. అదే టోటల్ వచ్చి చెట్లు మొత్తం కప్పుకున్నాయి, రోడ్డు యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. మీరు ఒకవేళ మీరేం చెప్పారో ఇప్పుడు 1 year మీకు టైం ఇచ్చాం, మేమైతే చేయలేదు అది చేయలేదని చెప్పారు. ఇప్పుడు 1 year మీకు టైం ఇచ్చాం, ఎందుకు దాని గురించి మీరు ప్రస్తావన చేయలేదు, ఎందుకు చేయలేదు? ఒకవేళ మీరు చేసింటే, ఒకవేళ టెండర్ లెవెల్లో ఉంటే వర్క్ ఆర్డర్స్ ఇచ్చి స్టార్ట్ చేయండి. ఒకవేళ టెండర్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేకుండా ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఖర్చుకోండి. ఈరోజు ప్రజలకు మీరు అది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత ఉంది, ఎందుకంటే మీరు మాట చెప్పినారు మేము చేస్తామని చెప్పి. కాబట్టి దాని గురించి కూడా మీరు స్పందించాలా అని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా అది 100% ఆ ప్రాబ్లం తీర్చాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ముస్లిం షాదీ మహల్ వాళ్ళ ఇందిరానగర్లో ముస్లిం షాదీ మహల్ ఉంది. అది వచ్చిందని ఒక మాన్యుమెంట్గా గత 15 సంవత్సరాల నుండి అట్టే నిలబడింది. ఆ మాన్యుమెంట్ను ఇంతవరకు ఎటువంటి ఇది లేదు, ఎట్లుందో అట్లే ఉంది. ఏమి అసలు దాని ప్రాబ్లం, ఎందుకు దాని గురించి మీరు చేయడం లేదు? 1 year అయిపోయింది మీరు వచ్చేసి. దానికి మున్సిపాలిటీలో కానీ లేదా మీరు డైరెక్టర్స్ కానీ మన మీ చంద్రబాబు నాయుడు గారు సీఎం దగ్గరికి అడిగి ఫైల్ తీసుకొని పోయేసి ఎందుకు దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకుని ఎవరు కంప్లీట్ చేయలేకపోతా ఉన్నారు? అది నిలబడి ఉండేదానికి మీ ఉద్దేశం ఏమి? అది ఖచ్చితంగా మేము డిమాండ్ చేయడం ఒకటే, ఖచ్చితంగా ముస్లిం షాదీలను కూడా ఫస్ట్ ప్రయారిటీ ప్రకారం కంప్లీట్ చేసేసి అది కమ్యూనిటీస్కు హ్యాండ్ ఓవర్ చేసేస్తే పేద పిల్లలకు మ్యారేజెస్ జరుగుతాయి. దేవుడు ఈరోజు మనకు అధికారం ఇచ్చినారు, దానికి మనం యూజ్ చేసుకోవాలా, 10 మందికి మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగాలి. కానీ ఎలక్షన్ ముందు చెప్పిన మాట పెట్టేసి 3 సంవత్సరాలు హైగా ఉంటాం, లాస్ట్ 2 సంవత్సరాలు మేము చూసుకుంటామంటే ఇది చాలా ఇది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుండి మీరు స్పందిస్తే, ఇప్పటి నుండి మీరు కష్టపడితే తప్ప మీరు ఇచ్చిండే హామీలు పూర్తి కావు. కాబట్టి మేము మేలుకొలు మాత్రం మీకు చెప్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా దీని గురించి మీరు స్పందించి చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చేనేత కార్మికులు మదనపల్లిలో దగ్గర 20 వేల వరకు చేనేత కార్మికులు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు నేతన్న నేస్తామని చెప్పేసి వాళ్ళకి 24,000 సంవత్సరానికి ఇస్తామంటే వాళ్ళకి ఏదో ఆర్థిక ఇబ్బందులు కూడా మీరు. ఈరోజు బిజినెసెస్ కూడా చాలా వరకు తగ్గినాయి, బిజినెస్ వచ్చి డ్రాప్ అయింది, వాళ్ళకి బిజినెసెస్ జరగడం లేదు. ఈరోజు వాళ్ళ గురించి ఏదైనా మీరు చేసేసి ఈరోజు ఇంతమంది మదనపల్లి ప్లస్ ధర్మవరం ఈ చుట్టుపక్కల ఎక్కువ మంది వీళ్ళు ఉండేది. కాబట్టి వీళ్ళకు చేనేత కార్మికుల కోసం ఒక ఫైల్స్ రెడీ చేసి సీఎం దగ్గరికి తీసుకుని పోయేసి వీళ్ళు ఏదో రకంగా ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా రైతుల దానికి వస్తే మన లోకేష్ గారు మదనపల్లికి వచ్చినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు మేము ఖచ్చితంగా 6 నెలల లోపల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ కానీ మేము చేస్తాము అని చెప్పి మాట చెప్పినారు. అయిపోయి 6 నెలలు అయిపోయింది. టమాటా రైతులు విపరీతంగా నష్టపోయినారు.
దగ్గర దగ్గర ఒక ఫస్ట్ ఇది వచ్చింది, ఫస్ట్ ఇది దాంట్లో టోటల్ 100 కోట్ల జనాలు కోరుతున్నారు. ఇప్పుడు ఏదో టమాటా కొంచెం కొంచెం పుంజుకుంటా ఉంది. ఈ అదును వేసిన వాళ్ళకు చాలా డబ్బులు వచ్చే సూచనలు ఉన్నాయి. వాళ్ళను కూడా ఇంతకుముందు నష్టపోయిన వాళ్ళకు కూడా ఈ వచ్చిందనో ఇది ఇప్పించాలా, ఏదో గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకి ఏదో ఒకటి ఇప్పించాలా. అదేవిధంగా ఈ మ్యాంగో రైతులకైతే తోతాపరి రకం మామిడికాయ వచ్చిందనో ఈరోజు మనం అది వచ్చిన జ్యూస్ అదే యూజ్ అయ్యేది. ఆ తోతాపరి మ్యాంగో ఇక్కడ నుండి తీసుకొని పోయి జ్యూస్ ఫ్యాక్టరీ కాడికి సప్లై చేసేదానికి ఒక కేజీకి ₹4 మనకు ఖర్చు వస్తుంది. ₹4 ఖర్చు వస్తుంది. కానీ ఇంతవరకు ₹4 ఖర్చు. ఇప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీలందరూ ఒకటి కుమ్మకైపోయి రైతులకు ఏం చేస్తూ ఉంటారు, ఆ టమాటా రైతులు, ఆ మ్యాంగో రైతులందరూ ఫ్యాక్టరీలన్నీ మూసేసి ₹4 అయితే మేము తీసుకుంటాం, మేము తీసుకోమని చెప్పి వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితి ఏమి, చుట్టుపక్కల ఉండే రైతులందరూ ఇక్కడ మ్యాంగో రైతులే ఉన్నారు కాబట్టి ఈ రైతులందరూ కలిసికట్టుగా వచ్చి రైతులతో మాట్లాడి, ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి మధ్యస్థం చేసేసి ఏదో ఒక ధర ఫిక్స్ చేసి ₹8, ₹9, ₹7 గిట్టుబాటు అయ్యేటట్టు రైతులకు చేస్తే రైతులు బాగుపడతారు. ఈ మామిడి పంట అనేది కేవలం ఇప్పుడు ఈ రకం టమాటా ఉండేది మ్యాక్సిమం వచ్చిందో ఇంకా 15-20 రోజులు ఉంటుంది. త్వరగా ఎమర్జెన్సీగా ఈ పని చేస్తే తప్ప రైతులు బాగుపడే పరిస్థితి ఉండదు. ఈరోజు తోటల్లోనే మామిడికాయలు వదిలేస్తూ ఉంటారు. అదేవిధంగా అల్లనేరేడుకాయల పరిస్థితి కూడా అంతే, విపరీతంగా రేట్లు డౌన్ అయిపోయినాయి. రైతులంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెరిగితే వచ్చే ఖర్చు కూడా దానికి రావడం లేదు. అదేవిధంగా మన షాజాన్ బాషా గారు ఏమన్నారు, ఆయన దీంట్లో సూపర్ లెవెల్లో ఏమన్నారు, మేము వచ్చిందో గెలిచినామంటే 50 ఎకరాలకు ఐటీ హబ్ చేస్తాం, 20 ఎకరాలు ఇచ్చేసిందులో మేము స్పోర్ట్స్ హబ్ చేస్తామని కూడా చెప్పారు. కానీ మళ్ళీ మదనపల్లికి స్టేడియం కూడా తీసుకుని వస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అతిగుతి ఏమీ లేదు. మీరు ఏమైనా చేస్తూ ఉంటే అది ప్రజలకు చెప్పే అవసరం ఉంది. ఏం చేస్తూ ఉన్నారు, మీరు చేసిన మాట ప్రకారం ఖచ్చితంగా దాన్ని చేసి చూపించాలా అని చెప్పి, ఒకవేళ మీరు ఎలా దాన్ని ప్రోగ్రెస్ అయితే కూడా ప్రజల సమక్షంలో అది తీసుకుని వచ్చి చూపించాలా, అదిగో మేము ఇది చేస్తూ ఉన్నాం అని చెప్పి క్లియర్గా